యేసయ్య నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఆదికాండము 3వ అధ్యాయము 9-10 వచనాలు కనుక గమనించినట్లయితే, ఏదెను తోటలో దేవుడైనటువంటి యెహోవా సంచరించు సమయమున ఆదాము అవ్వలతో ఆయన సంభాషించాలని, వారితో సహవాసం చేయాలని, వారితో ముచ్చటించాలని ఆయన ఏదెను తోటలోనికి దిగి వచ్చాడు. ప్రియులారా, దిగి వచ్చి ఆయన పిలుస్తున్నాడు కదా. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినను. దిగంబరిగా ఈ యొక్క ఆదాము ఉన్నాడు కాబట్టి దేవుడు తన దిగంబరత్వాన్ని చూస్తాడని, తన పాపము దేవునికి తెలిసిపోతుందని ఆదాము ఏం చేశాడంటే, పాపాన్ని బట్టి దేవునికి కనబడకుండా చెట్టు చాటున ఆయన దాక్కున్నాడు. ప్రియులారా, పాపము మనిషిని దేవుడి నుంచి మరుగు చేస్తుంది, సహవాసం నుంచి మరుగు చేస్తుంది. పాపము దేవుని సన్నిధిలో నిలవకుండా చేస్తుంది. కాబట్టి ఆ పాపం నుంచి విడివాలనే, పాపాన్ని విడిచి నువ్వు ధైర్యముగా నిర్భయంగా జీవించాలనే దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి దాగుకునేవారుగా కాకుండా దేవుని దృష్టిలో యథార్థంగా నిలిచేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్.